అడిగ దీనికి సంబంధించే మనం బ్రేకింగ్లో అప్డేట్స్ చూస్తున్నాం. హత్య కేసులో A6గా ఉన్న శ్రవణ్ ఉన్నారు, అమృత బాబాయ్ ఈయన A6గా ఉన్నారు. అతడికి కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది. హత్య కేసులో A6గా ఉన్నారు శ్రవణ్ కుమార్. తీర్పు తర్వాత కోర్టు పరిసరాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్. ఇది శ్రవణ్ కుటుంబ సభ్యులకు సంబంధించింది. శ్రవణ్ భార్య, శ్రవణ్ పిల్లలు కోర్టు పరిసరాల్లో ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ టైంలో పోలీసులతో గొడవ కూడా దిగారు శ్రవణ్ కుటుంబ సభ్యులు. అసలు ఈ ఎపిసోడ్ అంతటికి అమృతనే కారణమని ఆరోపిస్తున్నారు. నాన్నకు అసలు సంబంధం లేదు, ఎలా శిక్ష వేస్తారు, అంతా అమృతమే కారణం దీనికి అని చెప్పేసి శ్రవణ్ కూతురు, భార్య పోలీసులతో గొడవ పెట్టుకుని ఏడవడం మనం చూస్తున్నాం. మీకు తెలీదా మొత్తం బ్లాక్ పేపర్ పైన సైన్ చేయించుకొని చేశారు, అబద్ధం చెప్పించి ఒక్క బ్రోక్ కూడా లేకుండా చేశారు. ప్లీజ్ నాన్న అంటే మీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేయండి. టీవీ నైన్ స్క్రీన్ మీద మనం 2 బాక్సుల్లో చూస్తున్నాం. 2 కుటుంబాల వాళ్ళు బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఒక్కసారి ఆలోచిస్తే ఒక మనిషి చేసిన తప్పు, ఒక మనిషి మెదడులో వచ్చిన ఆలోచన ఎంతమందిని బాధ పెడుతోంది, ఎంతమందిని ఏడ్చేలా చేస్తోంది ఒక్కసారి అందరూ గమనించాలి. ఇది ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. A6గా ఉన్నారు మార్తిరావు తమ్ముడు శ్రవణ్. ఆ శ్రవణ్ భార్య, శ్రవణ్ కూతురు అక్కడికి వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు. అసలు దీనంతటికీ కారణం అమృతనేమో, నాన్నకి సంబంధం లేదు, వాళ్ళు బెదిరించారు, ఇలా చేశారంటూ వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు.